ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన ఉదయకాల ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమని సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అపవిత్రాత్మ పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వాటిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చేతికి త్రొక్కించెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండెను గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియల పాలువారి ఉండగా వాటిని ఖండించిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మీరే దేవుని కుమారుడు ఉన్న ప్రభావం బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.